పూర్ణాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 2 కప్స్, మినపగుళ్ళు 1 కప్. రెండింటిని కలిపి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు 200 గ్రామ్స్. శనగపప్పులో వాటర్ పోసి 3 అవర్స్ నానబెట్టుకోవాలి. బెల్లం 200 గ్రామ్స్. యాలకుల పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. పూర్ణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, మినపప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని ఈ విధంగా సాఫ్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టి 3 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. త్రీ అవర్స్ తర్వాత పిండి ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నానబెట్టుకున్న శనగపప్పు, 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్కు ఉన్న ప్రెషర్ పోయాక శనగపప్పును మెత్తగా మెదుపుకొని అందులో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని శనగపప్పు, బెల్లం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఒక పూర్ణం తీసుకొని పిండిలో వేసి డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే మిగతా ఉండలను కూడా వేసుకోవాలి. పూర్ణాలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ.